అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే ఏ విషయమైనా కూడా తెగించేదాకా మాట్లాడకూడదు. అట్లాగే మనకేదో ఎక్కడో ఉన్నాం కదా, మనం మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. లేకపోతే నిన్నటిదాకా అతన్ని పొగిడి ఇవాళ మన పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడని అతని గురించి నీచంగా మాట్లాడుతారు. అంటే పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, ఇంటి గుట్టు లంకకు సేట్ అని చెప్పి. సో తాజాగా ఇదే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీలో పునరావృతమైంది. మన చింతా ప్రదీప్ గారు, మీ అందరూ తెలిసి వీడు పెద్ద అసలు మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మనోడే ప్రొటెక్షన్ లేయర్ ఏర్పాటు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటాడు. సరే, ఈ మధ్య వైసీపీలో నుంచి బయటికి వెళ్ళినటువంటి పాషా కావచ్చు, కేఎస్ ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు. సో తాజాగా పాషా మీద మన చింతా ప్రదీప్ ఒక వీడియో చేశాడు. దానికి మన పాషా ఇచ్చాడు కౌంటరు. దాన్ని ఏమంటారంటే 90 mm రాడ్ని డైరెక్ట్గా దింపితే ఎట్టుంటుందో ఆ రకంగా దింపాడు. సో అతను సింపుల్ సెంటెన్స్ ఒక పదం వాడాడు. ఆ పదం గురించి మనం తర్వాత మాట్లాడదాం. అసలు మనోడు ఏం మాట్లాడాడో వాడి గురించి ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, చూడండి. మామూలుగా కాదు, గట్టిగా. అసలు ఇంకోసారి వాడు కానీ వీడియో చూస్తే సచ్చినా ఈ వీడియో చేయడు. అంత 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 హార్ష్గా ఆయన మాట్లాడటం జరిగింది. నా మీద ఒక పోరంబోకు ఒక వీడియో చేసినాడు. ఎవడు అంటే ఈ వ్యక్తే. ఈయన పేరు వచ్చేసి చింతా ప్రదీప్ రెడ్డి అంట. ఈయన ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే ఎన్ఆర్ఐ వింగ్కి హెడ్ అంట. అంటే ఇండియాలో ఉండడు మనోడు. పార్టీలో నీకున్న స్థానం ఏంది? ఎవడి మీద పడితే వాడి మీద వీడియోలు చేసేసి ఏదో పెద్ద లీడర్వి నువ్వని నీకు నువ్వే డప్పు కొట్టు. నువ్వేంటి ఇండియాకి వచ్చే ధైర్యం లేనోడివి, ఎన్నో కూర్చొని వీడియోలు చేసుకునేటోడివి. ఎవరో వీడియోలు చేస్తే ఆ వీడియోలను ముందు పెట్టుకొని చూయించుకొని నువ్వు కమెంట్లు చేసుకొని యూట్యూబ్ నుంచి వచ్చే సొమ్ము సంపాదించుకునే వెధవవి నువ్వు కంటెంట్ క్రియేటర్లో మా గురించి నువ్వు మాట్లాడతావా? ఎక్కడో ఉండి ఒక్కసారి ఇండియాకి రా చూద్దాం. ఒకసారి లోకల్ హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఒక్కరోజు ఉండలేవు, నువ్వు పారిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాగానే వేసుకుంటాను అనుకో, అది వేరే సంగతి. ఇప్పుడు ఒకప్పుడు మనోడు బాయి అని చేతులు కలిపారు. ఇప్పుడు ఎలా ఉంది? సో ఒక వాస్తవ విషయం ఏంటంటే ఈ ఎన్ఆర్ఐస్ చాలామంది కూడా మేము ఎక్కడో అబ్రాడ్స్లో ఉన్నాం, మమ్మల్ని అరెస్ట్ చేయరు. మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలలో లోబడి అరెస్ట్ చేయాలి, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని వాళ్ళు ఒక ప్రొటెక్షన్ లేయర్గా ఏర్పాటు చేసుకొని ఈ చింతా ప్రదీప్ కావచ్చు, లేకపోతే మన అమెరికా తేడాగాడు కావచ్చు, లేకపోతే లండన్ మాడాగాడు కావచ్చు, వాడు ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేస్తుంటారు. అంటే నిన్న ఇంతకుముందు గతంలో కూడా ఈ వ్యక్తి మన చింతా ప్రదీప్ ఒక వీడియో చేశాడు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఈ చింతా ప్రదీప్ మనోడు అంటే ఇతన్ని ఉపయోగించుకొని కొన్ని వీడియోలు చేశాడు. ఎందుకంటే గతంలో వీళ్ళందరూ కూడా ఒకే వింగు కింద ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి చేశారు. అయితే ప్రస్తుతం మనోడి పార్టీ పెట్టడంతో మనోడి మీద వీడియో చేశాడు. సో మనోడు ఏమైనా తక్కువ తిన్నాడా? వాళ్ళ చరిత్ర ఏంది, వాళ్ళ పుట్టు పురోగతాలు ఏంది, వాళ్ళ బతుకులేంది అన్నీ తెలిసినోడు కదా. పెద్దోళ్ళు మనకు సామెత చెప్తారు, మేనమామకి మేనల్లుడు బుద్ధి తెలియకనా అన్నట్టు. ఆయన నుంచి వచ్చినాయి కదా కాబట్టి అందుకని మనోడు గట్టిగా వేశాడు. అయితే మనోడు అన్న ఒక్క పదం మాత్రం నాకు బాగా నచ్చింది. ఎక్కడో ఉండి ఇండియాలో మీద వీడియోలు చేస్తున్నావు, దమ్ముంటే మొగోడివి అయితే ఇండియాకి రారా అంటే ఒక రకంగా చెప్పాలంటే అరే కొజ్జా ఇక్కడ ఉండి వీడియోలు చేయించి చేతగాని నువ్వు కూడా మాట్లాడుతున్నావరా అని చెప్పేసి అతను మాట్లాడాడు. సో నాకు ఆ సెంటెన్స్ బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఉన్నాం, మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయడు అనేటువంటి ధైర్యంతో అనేటువంటి దాంతో వీళ్ళు ఇష్టాసారంగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేయలేరు కదా ఆ ధైర్యం. కానీ ఒక్కసారి ఇండియా వస్తే మాత్రం చెప్పాడు కదా, హీట్ని తట్టుకోలేవు, అసలు రావటంతో లిఫ్ట్ చేస్తాను ఖచ్చితంగా. వీడు ఇండియాకి వస్తే ఖచ్చితంగా వీడు కానీ చింతా ప్రదీప్ కావచ్చు, లేకపోతే మన కంచి ప్రభాకర్ కావచ్చు, ఇద్దరు ఇండియాకి వచ్చిన మరుక్షణం, ఇండియా ఎయిర్పోర్ట్లో దిగిన మరుక్షణం వీళ్ళని ఎస్కేప్ చేసి అరెస్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వీళ్ళకి శ్రీరామ రక్ష అక్కడే ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు చిల్లర డారా డబ్బుల కోసం పనిచేస్తున్నటువంటి ఉచ్చా నీచ ధర్మాన్ని మర్చిపోయినటువంటి లఫుట్టుగాళ్ళు
వీళ్ళు ఇష్టాసారంగా మాట్లాడతారు. వీళ్ళు ప్రత్యర్థి పార్టీ ఆడవాళ్ళని అవమానపరిచేటట్టు మాట్లాడతారు. కానీ వీళ్ళ దాకా వస్తే నీతులు మాట్లాడుతూ ఉంటారు. గతంలో అనేక సందర్భాలు చింతా ప్రదీప్ అనేటువంటి వచ్చు, పంచి ప్రభాకర్, వాడికంటే ఇంకా అసలు సిగ్గు ఎగ్గు వదిలేశాడు. చివరికి రాజశేఖర రెడ్డి బిడ్డను కూడా వదిలిపెట్టకుండా బూతులు తిడుతున్నాడు. కనీసం కామన్ సెన్స్ ఉన్నా కూడా నేను ఎక్కడో ఇండియాలో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాను. ఈ రాష్ట్రాలలో ఈ దేశాల్లో అభివృద్ధి చూసి ఇండియాలో అభివృద్ధి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి అయినటువంటి పార్టీ కావాలని ఆలోచన చేయాలి. కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి డాలర్ల డబ్బుల కోసం వీళ్ళు పరితెగించేసి సోషల్ మీడియా ప్లాట్ఫారం వేదికగా వీడియోలు చేస్తూ ఒక రకంగా జగన్ ఇచ్చే ఇన్కమ్ ప్లస్ యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ తోటి బతుకుతున్నటువంటి ఈ విధవలు కూడా మేము నికారసైన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ పార్టీ నాయకులు అని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కేసులకు భయపడ్డారు. తెలంగాణలో లేకపోతే ఇండియాలో ఎక్కడున్నా కూడా వాళ్ళు కేసులకు భయపడుతున్నారు. కాబట్టి అందుకని ఇక వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా డిజిటల్ వింగ్ ప్లాట్ఫారమ్స్ అన్నీ కూడా ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేసే విధంగా వాళ్ళు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అందులో భాగంగా మనోడు లండన్ అంటే యూకేకి మనోడు కన్వీనర్గా ఉండి అక్కడ ద్వారా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ని రన్ చేస్తున్నాడు. సో ఎంతో కొంత వైఎస్ఆర్సీపీ ఆఫీస్ నుంచి మనోడికి పేమెంట్ పడుతుంది. కాబట్టి పేమెంట్ వస్తుంది కాబట్టి ఎవరి మీద మరగమంటే వాడి మీద మరుగుతాడు, ఎవరి మీద మాట్లాడమంటే వాడి మీద మాట్లాడతాడు. కానీ ఇండియా వచ్చే దమ్ము అయితే లేదు. అది 100కి 100% నిజం. ఇప్పుడు మాట్లాడిన తర్వాత పాషా మాట్లాడిన తర్వాత మరి ఏమైనా సిగ్గుసరం పౌరుషం ఉంటే మరి ఇండియాకు వస్తాడేమో చూడాలి. వస్తే మాత్రం ఖచ్చితంగా మనోడికి స్పెషల్ క్లాసెస్ అనేవి ఉంటాయి అని వాస్తవం.